హాయ్ సో ఇవాళ మంజు బర్త్డే. హ్యాపీ బర్త్డే బుజ్జి. ఏంటి వాళ్ళ స్పెషల్? ఏం కావాలి నీకు? అంటే నేనేం ప్లాన్ చేయలేదు. ఓకే, నీకోసం ఒక స్వీట్ చేస్తాను ఆ చేతులతో. ఓకేనా? నాకోసం ఏం చేస్తున్నావు బుజ్జి? నీకోసం నేను పాయసం చేస్తున్నాను. ఏంటి పాయసం? సేమియా పాయసం. సేమియా పాయసం. ఓకే, డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుంటున్నాను. సేమియా వేసా. సేమియా కొంచెం రోస్ట్ అయిన తర్వాత అరే ఇంట్లో ఇంకెవ్వరు లేరారా తినడానికి? నువ్వు డైట్ బుజ్జి, నేను కొంచెం తింటా. మరి పిల్లలు లేరా? మేబీ జున్నుకు నచ్చచ్చు, తింటాడేమో. జున్నుగాడు స్వీట్ మున్ను కొంచెం తింటాడు. మున్నుగాడికి కొంచెం టేస్ట్ చేయిస్తా. సరే బెల్లం అయితే కొంచెం. షుగర్ వద్దు. వద్దు షుగర్ వద్దు. సరే కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం మంచి షుగర్ అండ్ బెల్లం, ఈ మూడు వేస్తా. పాలు కూడా కాలిపోయాయి. అండ్ సో ఫస్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే స్మెల్ అదిరిపోతుంది అసలు. ఏంటి నిజంగా స్మెల్ వస్తుంది. ఆ పాల సేమియా స్మెల్ వస్తుంది. ఓకే, కట్ చేద్దామా? వేర్ ఇస్ ద కేక్? కేక్ ఎక్కడ ఉంది? తీసుకో. వావ్, కేక్ రెడీ. కేక్ రెడీ. అరే ఓపెన్ చేయండి కేక్. ఎవరున్నారు కేక్ పైన? ఎవరున్నారు కేక్ పైన? ఎవరున్నారు? చిన్నువా? జున్నువా? జున్ను ఎక్కడున్నాడు? మున్ను పప్పా? ముందు బాగుందా? కేక్ బాగుందా? సే థ్యాంక్ యూ టు మమ్మ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ మమ్మా. హ్యాపీ బర్త్డే పప్పా. థ్యాంక్ యూ. కిస్ పెట్టాలా? నువ్వు చెప్పురా. హ్యాపీ బర్త్డే చెప్పు మును. నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పు. మును చెప్పవా? హ్యాపీ బర్త్డే చెప్పవా నువ్వు? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు పప్పా. పప్పా బర్త్డే. పప్పా బర్త్డే. సరే పప్పా పేరెంట్స్ చెప్పు. పప్పా మంజు. వావ్. మంజునాథ్. అబ్బో. వావ్ వావ్ సూపర్. యమ్మీ. బాగుందా కేక్? ఇట్స్ యమ్మీ. సో పిల్లలతో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ పాయసం చేసింది. పాయసం అయితే అద్దరిపోయింది. నేను టేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ మా క్లోజ్ వాళ్ళతో చిన్న డిన్నర్ ప్లాన్ ఉంది. ఇక్కడ ఇంట్లోనే బాల్కనీలో ప్లాన్ చేస్తాము. చిన్న సెటప్ రెడీ చేయాలి దానికి. సో దాని ముందు నేను రెడీ అవ్వాలి. మన స్కిన్ ఎలాస్టిసిటీ, ఇలా మనం స్కిన్ పుల్ చేసినప్పుడు అది బౌన్స్ బ్యాక్ అవ్వడానికి టైం పట్టిందంటే మన స్కిన్ డీహైడ్గా ఉన్నట్టు అర్థం. మన స్కిన్ ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంచుకోవాలి. అందుకు నేను మామాఅర్త్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. సో ఫేస్ వాష్ అయితే అయిపోయింది. చాలా రిఫ్రెషింగ్గా ఉంది.
ఫేస్ వాష్ అయిన తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అందుకు దాన్ని నేను మమాఎర్త్ బీట్రూట్ హైడ్రా కూల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇందులో యూనిక్ గ్లో ఆఫ్ బీట్రూట్ అలాగే హైలోనిక్ యాసిడ్ ఉంది. దీనివల్ల ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది, అలాగే హైడ్రేషన్ కూడా ఇస్తుంది. ఈ మాయిశ్చరైజర్ లో 87% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంది. దీనివల్ల ఇది ఆయిల్ ఫ్రీ, అలాగే చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది అండ్ స్కిన్ లో త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఇన్స్టెంట్ హైడ్రేషన్ ఇస్తుంది. ఇది 48 అవర్స్ వరకు హైడ్రేషన్ ఇస్తుంది, అలాగే ఆయిల్ ఫ్రీ ఫార్ములా, అలాగే మేడ్ సేఫ్ సర్టిఫైడ్. మీరు ఈ మమాఎర్త్ బీట్రూట్ రేంజ్ తీసుకోవాలనుకుంటే మమాఎర్త్ వెబ్సైట్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అవైలబుల్ ఉంది. ఒకవేళ మమాఎర్త్ వెబ్సైట్ తీసుకుంటే నా కోడ్ యూజ్ చేయండి టు గెట్ 20% డిస్కౌంట్. అండ్ అలాగే మమాఎర్త్ మనం చేసిన ప్రతి ఆర్డర్ని ఒక చెట్టు లింక్ చేస్తారు. దాని ద్వారా బై 2025 కల్లా 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేస్తున్నారు. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇప్పుడైతే రెడీ అవుతాం. ఏంట్రా ఇది? అదే సో మొత్తానికి సెటప్ రెడీ చేసేసాము. మా డిన్నర్ పార్టీ ఇక్కడ. ఏంటిది? ఏం పార్టీ? డిన్నర్ పార్టీ. ఎందుకు డిన్నర్ పార్టీ? ఎందుకంటే పప్పా హ్యాపీ బర్త్డే టు యు. పప్పా హ్యాపీ బర్త్డేనా? ఓకే. పప్పా ఏమి ఇచ్చాడు నీకు? కేక్. నువ్వేమి ఇచ్చావు పప్పాకి? కిస్. కిస్. అంతేనా? గిఫ్ట్ ఏమి ఇవ్వలేదా? గిఫ్ట్ లేదా దగ్గర? అయ్యో, ఎలా మరి గిఫ్ట్? నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ పెట్టా, చాలు నాకు. మొన్న టాయ్స్ ఆడుకుంటారా పప్పా ఏమైనా? ఒక చెప్పాలి, ఆల్రెడీ నాకు పెద్ద గిఫ్ట్ వచ్చేసింది. ఇంకేం గిఫ్ట్? ఏం గిఫ్ట్ వచ్చేసింది? ఇది నాకు 2 గిఫ్ట్స్ ఉన్నాయి. 1, 2 అంతే. నేనైతే కాదు. నేను అత్తయ్యాను, బొంగు మూత పెట్టుకున్నాను. చెప్పండి. సో మొత్తానికి చెప్పేశావు. ఏంటి? షర్ట్ చాలా బాగుంది. షర్ట్ చాలా బాగుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. షర్ట్ చాలా బాగుంది. పక్కన పెడతారు. అదే నా లైఫ్ నా ప్రాణం. ఐ కాంట్ లివ్ వితౌట్ యు. చెప్పు. ప్రామిస్. సరే మంచి. జున్ను పప్ప కామెడీ చేస్తున్నాడు. ఏంటి పప్ప అని అడుగు. సర్ప్రైజ్. సో మొత్తానికి ఇలా సెటప్ చేసామన్నమాట బాల్కనీలోనే. సో డిన్నర్ పార్టీ అరేంజ్ చేసాము. లెట్స్ సీ అందరికీ నచ్చుతుందో లేదో. ఎందుకంటే ఫుడ్ అంతా అక్కడ. సో ఫుడ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేసుకొని వస్తుంది. సో ఫుడ్ అంటే నేను ఆర్డర్ చేశాను స్పెషల్ ప్లేస్ నుంచి. ఫుడ్ అంతా ఇక్కడ అరేంజ్ చేసేసి అండ్ దాని తర్వాత కూర్చొని సో క్యాండిల్ లైట్ కోసం ఇది కూడా అరేంజ్ చేశాను నేను. అండ్ సో మోస్ట్లీ ఒక 8 మెంబర్స్ కూర్చోడానికి ప్లేస్ అరేంజ్. 8 మెంబర్స్ కాదు, 4, 5, 6, 7. అండ్ అలాగే అక్కడ బెడ్స్ కూడా అరేంజ్ చేశాను. సో కూర్చొని మాట్లాడుకోవడానికి, అంతాక్షరి కబుర్లు చెప్పుకోవడానికి. సో చాలా బాగుంటుంది కదా అని ఇలా ఆర్గనైజ్ చేశాను. ఐ హోప్ మంజుకి నచ్చిందా లేదా కనుక్కుందాం. సో ఎట్లా అనిపించింది డెకోర్? అంటే ఇంట్లోనే ఇంత బాగా అరేంజ్ చేసి నాకు తెలియదు. పాపం చాలా కష్టపడింది. బాల్కనీ మొత్తం స్వీట్ చేయించి, అంటే ఫస్ట్ ఊడిపించి నేను కూడా కడిగాను అనమాట. నేను మేడిద్దరం కలిసి కడిగి అదంతా ఆరిపోవడానికి త్వరగా ఆరిపోవట్లేదని చెప్పేసి మాపింగ్ చేసి ఇదంతా షూట్ చేయలేదు. ఎందుకంటే షూట్ చేస్తూ ఉంటే పని అవ్వదు. సో షూటింగ్ ప్లస్ మన వర్క్ రెండు అని అంటే అర్ధ గంటలో అవ్వాల్సింది గంట అవుతుంది అనమాట. సో షూట్ చేయడానికి కూడా మంజు కూడా బిజీగా ఉండే. సో అందరూ ఎవరు షూట్ చేయడానికి లేకుండే. సో ఇంకా నేను కూడా ఇలా కాదు పక్కన పెట్టేసి మొత్తం సెటప్ రెడీ అయిన తర్వాత చూపిద్దాం అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసాం అనమాట. యూ లైక్ ఇట్? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇంట్లోనే ఇంత బాగా అరేంజ్ చేసి నాకు ఇప్పుడు అంటే కొంచెం బ్రెయిన్ ఉండాలి. లాస్ట్ చాలా ఎక్కువ ఉంది.
అదే కష్టం నాకు లేదని లాస ఏంటిది కమ్ ఆడియన్స్ వాంట్స్ టు నో షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా ఆన్సర్ చెప్పు ఏంటి నాకు అదే మా ఆయన పోగొట్టు నాకు లేదని అర్థం అంతేగా నాకు మైండ్ ఎక్కువ ఉంది, అదే నీకు ప్రాబ్లం. నేను ఎక్కువ ఓవర్ థింక్ చేస్తాను కదా, ఓవర్ మైండ్ ఉంటే ఓవర్ థింకింగ్ చేస్తాం, అదే నీకు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నాను రా. అర్థం చేసుకోండి మీరు లాస్ట్ తెలియదు. సారీ ఇంకా ఒక్కొక్కరు గెస్ట్ వస్తారు. సారీ శ్రేయోభిలాష్ వస్తారు. ఆప్తమిత్రులు పెద్ద మాట అన్నాడు సరాడు. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. శ్రేయోభిలాషులు లేట్గా వస్తారు వాళ్ళు. సో అందుకే ఎప్పుడు వస్తారో తెలియక సర్ప్రైజ్ గా ఇలా ప్లాన్ చేసినాం. ఇంకో ఏంటి ఈరోజు వెదర్ చాలా బాగుంది. ఎక్కడ వర్షం పడుతుందో అని భయంగా ఉంది. ఇంత సెట్ చేసిన తర్వాత వర్షం పడితే ఈ సమ్మర్ వర్షం పడదు, బట్ ఏంటో క్లౌడీగా ఉంది, బ్రీజీగా ఉంది. నీ బర్త్డే కదా, మా బర్త్డే నీ బర్త్డే సహస్ర వచ్చింది, సహస్ర గిఫ్ట్ ఇస్తుంది. ఓహో అది చూడు బాగా ఫస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. లైటింగ్ ఉందా అక్క? లైటింగ్ చాలా బాగుంది. అన్ని 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 తిరిగి 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 బాగుందండి. బ్లూ కదా ఇది, బ్లాక్ కదా. బ్లూ అండ్ వైట్. ఓకే 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 కొంచెం కలర్ అప్పుడప్పుడు. నోరా నువ్వు సహస్ర ఫోన్ రాది అయితే నన్ను బయటికి వేసే. సరదాగా వెరీ క్యూటీ. నీ పేరు ఉంది చూసినావా దాని మీద? ఎం ఉంది. ఎం పెట్టుకుంటావా? పెట్టుకుంటావా? పట్టించుకోవట్లేదు. రే నీకేరా అక్కడ ఉంది. నా పరువు తీయకరా ప్లీజ్ కదా, ఇక్కడ రాగదా అది వాడికి ముందు ఇచ్చేసే. మున్ను మున్ను ఇటు 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 ఇచ్చు 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 ఇటు. నచ్చిందా? వావ్ నచ్చిందా? 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 నచ్చింది. వాడు అటు నుంచి బయట పడేయకుండా చూడరా. అదే కదా అదే కదా. షర్ట్ ఎలా ఉంది? ఓ నైస్, బాగుందిరా. బాగుంది సహస్ర. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బావా. సో ఫుడ్ వచ్చేసింది. సో ఫుడ్ నేను తెలంగాణ మీద నుంచి తెప్పించాను, అలాగే ఘాటు నాటు నుంచి తెప్పించాను అనమాట. సో రీసెంట్గా ఘాటు నాటు ఫుడ్ చాలా బాగుంది అని టాక్, సో అందుకని అక్కడి నుంచి కూడా తెప్పించాను. సో తెలంగాణ విందు ఆర్ ఫేవరెట్. ఎప్పుడు మాకు ఏ అకేషన్ అయినా కూడా మోస్ట్లీ మేము తెలంగాణ విందు ప్రిఫర్ చేస్తాం. చిన్న గ్యాదరింగ్ ఓ 15-20 మెంబర్స్ ఉన్నాము అంటే సో దీస్ ఆర్ ఫేవరెట్ అనమాట. ఘాటుగా ఉంటుంది, నాటుగా ఉంటుంది. బట్ ఈ 5 ప్యాక్స్ ఉన్నాయి కదా, నీకోసమే 5 ప్యాక్స్ ఒక్కవే తినేస్తావా? అన్ని కొంచెం కొంచెం అంటే అందులో అన్నిట్లో డిఫరెంట్ ఉన్నాయా? ఇవి అన్ని ఒకటే కదా? కడతారు కదా అట్లయితే. లేదు, అన్ని డిఫరెంటే. సో బగారా రైస్ ఉంది, అలాగే ఇందులో స్పెషల్ పులావ్ ఉంది, సో బిర్యానీ ఐ మీన్ బగారా రైస్ లో చికెన్ ఉంది, అండ్ సో స్పెషల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. కరీంనగర్ కోడి కూర, ఓరుగుళ్ళు మాంసం, చికెన్ మటన్ రెండు ఉన్నాయి. అండ్ అది కాకుండా వెజ్ లో కూడా చాలా దిస్ ఈజ్ దద్దోజనం, పెరుగన్నం, యమ్మీ అది. సో అలాగే ఇది పప్పుచారు సాంబార్, అండ్ ఇది దాల్ పప్పు. Meanwhile, లిప్స్టిక్ మేకప్ అన్ని వేసుకున్నాం, అన్ని షూట్ చేస్తా. లిప్స్టిక్ మేకప్ అన్ని షూట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.
ఫస్ట్ టైం దివ్య పిలవకుండా వచ్చినందుకు పిలవలేదా నిన్ను పిలిస్తే వచ్చింది బేసిక్ గా. థర్డ్ టైం గుర్తుపెట్టుకో. సరే కానీ ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి చెప్పు. అక్క చేసింది కాబట్టి సూపర్ ఉన్నాయి. నేను చేశానని తెలుసు. జున్ను దివ్య ఆంటీ అను నుంచి కష్టపడి ఊళ్ళన్నీ తిరిగి ఎక్కడో కోంపల్లి నుంచి మళ్ళీ కుక్కట్పల్లి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఈ బర్త్డే అది చెప్పలేదు. కలుద్దామని వెళ్ళి ఎండ్ ఆఫ్ ది డే ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ కలుద్దామని వెళ్ళాను. సరే మొత్తానికి ఏంటి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బావనేనా శ్వేతనా? సరిగ్గా విను లిప్ మూమెంట్ కూడా దివ్య. ఎందుకంటే బర్త్డే ఆన్ టైం వచ్చింది. ఫస్ట్ టైం దివ్య పిలవగానే వస్తా బావ అని చెప్పింది. ఇంతకుముందు డౌట్ బావ అని చెప్పి కానీ వస్తా అని చెప్పి మార్పు మంచిదే. ధైర్యం పెరిగింది నాకు. ఎలా ఉంది ఫుడ్? తినేటప్పుడు అడగాలి కదా సార్, తినేసాక. అందుకే చాలా బాగుంది. తినేటప్పుడు డిస్టర్బ్ చేయను, తిన్నాక చెప్తాను. అందుకే ఎలా ఉంది? బాగుందని మళ్ళీ రెండోసారి కూడా పెట్టుకున్నా, పార్టీ ఉన్నా కూడా. లైట్ గా ఇప్పుడు సాంబార్ రైస్ కొంచెం కర్డ్ వేస్తున్నాం అనుకో. ఇప్పుడు కాదు, అరే బావా ఆఫ్టర్ పార్టీ. That's how is the food? Good. Good? Yeah. Uno. రాజేష్ బావ బర్త్డేకి వచ్చావా లేకపోతే రేపు పొద్దున మీ కూర్గ్ ట్రిప్ కి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చావా? ఇదేందక్క బావ బర్త్డే అనే కదా. బావ బర్త్డే 11 గంటలకు పొద్దున్న, నేను 9 గంటలకు ఫుడ్ వచ్చింది, చల్లారిపోయింది. నేను మీ ఇంట్లో ఎవరు లేరు, మళ్ళీ రెడీ వచ్చావు. ఎంత లేట్ అయింది, ట్రాఫిక్ ఎంత ఉందో తెలుసా? ఎంత ఓపిక నీకు? అందరూ నమ్మేసాం రాజేష్. అందరూ నమ్మేసాం. ఎక్కడ ట్రాఫిక్ చెప్పా? నువ్వు మాట్లాడకు, నువ్వే చెప్తున్నావా? ఇంకా డ్రెస్ బాగుంది రాజేష్. కనిపించింది కొనొద్దామా? రాజేష్ బాగుంది, డ్రెస్ బాగుంది రాజేష్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. రాజేష్ డ్రెస్ బాగుంది రాజేష్. రేపు రాజేష్ కూరకి వెళ్తాడు, అక్కడ రాత్రి కష్టమైతుంది, రాత్రి కూడా వెలగాలని ఇట్లాంటి కలర్స్ అవుట్ఫిట్ వేసుకున్నాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రాజేష్ కూర్గు ట్రిప్ నేనా ప్లాన్ నువ్వే కదా. ఎవడు చెప్పాడు సార్ అట్లా? నేను నాకైతే శ్వేత రాజేష్ నువ్వే ప్లాన్ నాకు సంబంధమే లేదు, నాకు నిజంగా సంబంధం లేదు. సో తెలంగాణ విందు నుంచి ఏమేమి తెప్పించాను అంటే బగారా రైస్, మై ఫేవరెట్ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ. సో మటన్ కర్రీ మా వాళ్ళకి ఒక్కటి సరిపోదని 2 తెప్పించాను అనమాట. అండ్ అలాగే పెరుగు. దిస్ ఇస్ చికెన్ ఫ్రై అండ్ చేపల పులుసు. నేను చికెన్ మటన్ తినట్లేదు కాబట్టి నా కోసం చేపల పులుసు అండ్ అందరి ఫేవరెట్ ప్రాన్స్ ఫ్రై. సో అందరం లేట్ చేయకుండా కానీ వెల్కమ్. హ్యాపీ బర్త్డే బాబా. థ్యాంక్ యూ. మొత్తం హడావుడిగా నిన్నటి బ్యాండేగా ఇది. బర్త్డే ఒకటే కొన్నాడు పాపం, అందుకని. షర్ట్ బాగుంది. ఎక్కడ చూసాడు అనిపిస్తుంది కదా? ఎక్కడ చూస్తున్నాను అనిపిస్తుంది. నువ్వు ఇచ్చింది కాదు, ప్రింట్ ఉంది సేమ్ అదే బ్లూ కలర్. ఇది ఎవరి క్యూటీ? ఎవరు ఫేక్ నెస్ ఎక్కడ? శ్వేత కూర్గ్ ట్రిప్ అంతా రెడీయేగా? ఆల్రెడీ అక్క, జస్ట్ ఒకటే బాధ ఏంటంటే అక్క వాళ్ళు లేరు మాతో. లేరు రబడిగో. యాక్చువల్లీ అక్క వాళ్ళు వస్తే రెస్ట్రిక్ట్ చేస్తారు, మెహబూబ్ వస్తే రెస్ట్రిక్ట్ చేస్తారు అని చెప్పి చెప్పనే చెప్పరా. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. నిన్ను అడిగారా కనీసం? అసలు వెళ్తున్నారని కూడా డైరెక్ట్ వెళ్తున్నా అని చెప్పింది అక్క. రేపు ఫ్లైట్ ఉంది అన్నాడు విక్కీ. నువ్వు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర అయ్యో తెలిసిపోయిందా? సో మంజు బర్త్డే కి బాల్కనీలో ఈ లైటింగ్స్ అన్ని పెట్టించి అరేంజ్ చేసాము. అండ్ కేక్ కూడా క్రీమ్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసాము. కొత్త షర్ట్ జూడియో నుంచి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసాము. మంజు ఇన్ని సర్ప్రైజెస్ నీకు తెలిసే నీ ముందు జరగడం ఎలా అనిపిస్తుంది? కొంచెం
సర్ప్రైజింగ్ గా ఫీల్ అయితే లాస్ట్ బర్త్డే గుర్తుందా బావా హార్ట్ అటాక్ ప్రాంక్ లాస్ట్ టైం గుర్తుందా? ఇప్పుడు ఏ ప్రాంక్ ఏదో వేరే ప్రాంక్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు. ఇన్ని సర్ప్రైజెస్ నీ కళ్ళ ముందే జరగడం ఎలా ఉంది? చాలా ఆనందకరంగా ఉంది. ఆనంద కళంగా ఆనంద కళంగా కేఫ్ ట్రిపుల్ ఫైవ్ నుంచి స్విగ్గీ వస్తుంది. మీ టూత్ పేస్ట్ నొప్పుందా? కాకరకాయ ఉంది వాడు. స్నేహితులందరూ ఇటు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవరు ఒక్కరన్నా మీ ఏజ్ కి మా ఏజ్ మీ పిల్లలు లాంటి వాళ్ళ కరెక్ట్ చెప్పావురా, కరెక్ట్ చెప్పావు. అలా హాఫ్ ఆఫ్ చేసుకున్నాం. ఓకేనా? ఆగు. హ్యాపీ బర్త్డే అన్న. 45 years కంప్లీట్ అయినందుకు సక్సెస్ఫుల్ గా. 45 బావా. 45 ప్రకాష్ 45 46 వర్క్ పెళ్ళయిందా ప్రకాష్ అసలు? 3 సార్లు చెప్పాలి. ఇదే వస్తుంది ఫస్ట్